వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్ సరస్వతి థియేటర్ సమీపంలో ఒక వృద్ధుడు కదలలేని స్థితిలో ఉండడాన్ని రవీంద్రబాబు గారు నిత్యాన్నదానంలో భాగంగా భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్న సమయంలో గమనించి మాట్లాడించే ప్రయత్నం చేయగా అతనిలో శక్తి లేకపోవడం వలన సరిగా మాట్లాడలేకపోయినాడు. ఆ తర్వాతి రోజు కూడా అలానే ఎండలో ఉండటం గమనించి పేరు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా తన పేరు రామారావు, గుంటూరుకి చెందిన వ్యక్తిగా చెప్పాడు. గతంలో హోటల్ కార్మికుడిగా పనిచేసి 3 నెలల క్రితం ఆటో ప్రమాదం వలన కాలు దెబ్బతిన్నట్లు, తనకు భార్య 2 కుమార్తెలు ఉన్నట్లు తెలిపాడు. మీ ఇంటికి తీసుకువెళతాను అని అడిగినప్పుడు అతని నుండి సరి అయిన సమాధానం రాకపోవడంతో ఆశ్రమంలో చేరుతావా అని అడగగా అతను దానికి అంగీకరించాడు. ఈ విషయాన్ని మదర్ తెరీసా సిస్టర్స్ కి తెలియపరచగా వారు ఆశ్రమంలో చేర్పించుకోవడానికి అంగీకరించడంతో వెంటనే పోలీస్ వారి పర్మిషన్ తీసుకుని 22/3/2025న నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. ఇలా మార్చి 22, 2025 వరకు 268 మందిని వివిధ ఆశ్రమాలలో చేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా టీం మెంబర్ అయిన రవి గారు తన స్వంత ఆటోలో ఈ వృద్ధుని తీసుకువెళ్లడానికి సహకరించారు. సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ చేయడం మీ చాయిస్, బట్ షేర్ చేయండి. ప్లీజ్ షేర్ ఫర్ బెటర్ సొసైటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, ఇన్స్పైర్ అండ్ హెల్ప్ సొసైటీ.